ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మామిడి సహా చేతికొచ్చిన పలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు మొరపెట్టుకుంటున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఉరుములు మెరుపులతో పాటు గాలి బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు బోరుమంటున్నారు. మిరప, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలకు తీరని నష్టం తప్పలేదు. మామిడి పూత దశలో వర్షం పడటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బకొట్టింది. భారీ ఈదురుగాలులతో వాన పడటంతో పంటలు నేలమట్టమయ్యాయి. మామిడి, కూరగాయల పంటలు దెబ్బతినగా మొక్కజొన్న పంటలు నేలవాలి పనికి రాకుండా పోయాయి. మామిడి పూతపై వర్షం పడటంతో తీవ్రంగా నష్టపోయారు కర్షకులు. అకాల వర్షానికి నిజామాబాద్ జిల్లాలో పసుపు తడిచిపోయింది. కల్లాల్లో ఆరబోసిన పసుపుతో పాటు మార్కెట్కు తీసుకొచ్చిన పసుపు పంట తడిసి ముద్దయింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో చేతికి వచ్చిన పంటంతా నీటిపాలైంది. అకాల వర్షాల కారణంగా మార్కెట్లో క్రయ విక్రయాలను నిలిపివేశారు. నిన్న కురిసిన వర్షానికి క్వింటాలకు 1000 నుంచి 2000 వరకు ధర తగ్గినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. అన్లోడ్ చేసిన దింపేసరికి విపరీతమైన వర్షం వచ్చింది. ఈ వర్షానికి తాటిపత్రాలు తీసుకొచ్చి చేసేసరికి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా మొత్తం తడిచినాయి. మళ్ళీ కొన్ని కప్పినాం, సాధ్యమైనంత వరకు వేసుకున్నాం. తర్వాత మళ్ళీ ధరలు పెట్టడానికి వచ్చారు. వర్షం వస్తుందని బంద్ చేసిరు. ఇక అంతా వర్షం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సాల్వ్ చేస్తా అని మాట్లాడతాను. అనుకున్న ముచ్చట ఇక్కడ సరే సంతోషం, అట్లయినా ఓకే. బంద్ అయితే సంతోషమే. రేట్లు 1000 దిగినాయి. ఇంకేంది 1000-1500 దిగింది రేటు. 14,000 అన్నది వర్షం గురించి దిగింది. నాణ్య అంటారు, అన్ని మోపైనాయి సార్. మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మొక్కజొన్న నేలవాలింది.